మనం థెరపీస్ ఇవ్వకముందు? ఇష్యూస్ అంటే సార్ మేము తనని తీసుకొని మీ దగ్గరకు వచ్చినప్పుడు సివియర్ సెల్ఫ్ లాఫింగ్ ఉండేది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండేది, హైపర్ యాక్టివ్ అంటే ఇక హైపర్ యాక్టివ్, స్క్రీమింగ్ ఉండేది, జంపింగ్ ఉండేది. ఒక్కొక్కటి ఇంతే సార్ ఇవే ఇష్యూస్ ఉన్నాయి. అవేం లేదు. మీరు అంటే మీరు కొంచెం విజన్ కొంచెం ఉన్నదని మీరు ఒక ఐడెంటిఫై చేసిండు. సోషలైజేషన్ అవి కొంచెం బెటరే సార్, మరి అంత మేజర్ కన్సర్న్స్ ఇవి ఉన్నాయి. సో ఇప్పుడు ఎలా సెల్ఫ్ లాఫింగ్ 1 month కి తగ్గిపోయింది సార్, 1.5 month కి తగ్గిపోయింది. నేను జెన్యున్ ఇస్తున్నా సార్ రిజల్ట్. ఎందుకంటే నేను అంటే అది బయోసైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి దీని గురించి కొంచెం చదువుకుని ఉన్న బుక్స్ కూడా. లాఫింగ్ అయితే 1.5 month కి మొత్తం కంటిన్యూ తగ్గిపోయింది. సుజోక మేము 1 month ఇప్పించినాము, కాన్స్టిపేషన్ ప్రాబ్లం కంప్లీట్ గా క్యూర్ అయిపోయింది. నేను ఇంకొక 2-3 కూడా అడ్వైస్ చేసిన ఇక్కడ తీసుకొని వాళ్ళు తీసుకున్నారు కూడా. జోక్ నాకు కొంచెం మిరాకిల్ లా అనిపించింది. తర్వాత మీరు ఫోకసింగ్ ఒకటి, అటెన్షన్ ఒకటి లేదని మళ్ళీ 3 months తర్వాత చెప్పింది సార్. 2.5 months తర్వాత వెంటనే వి షిఫ్టెడ్ టు విజన్. అది కూడా అంటే అప్పుడున్నంత రిస్క్ నాకు అనిపిస్తలేదు సార్. ఇప్పుడు ఒక్కసారి చెప్పగానే తనకు వెంటనే గ్రాస్ప్ అవుతుంది, దానికి దగ్గర రియాక్షన్ కూడా చేస్తున్నారు. వీఆర్ వెరీ సాటిస్ఫైడ్. అంటే అంతకుముందు మేము కొన్ని థెరపీ సెంటర్స్ తోటి మేము ఫేస్ చేసినాం కదా సార్. థెరపీ సెంటర్ వాళ్ళు పెట్టిన విసుగు వల్లే మేము థెరపీస్ మానేసినాం సార్. అంటే ఫ్రాంక్ చెప్పాలంటే కొంచెం బెటర్ కాగానే మళ్ళీ వాడిని పట్టించుకోకపోవడము, మళ్ళీ బ్యాక్ అవ్వడము. ఇక్కడైతే ఏ చిన్నది వచ్చినా నేను గట్టిగా వచ్చి చెప్పేదాన్ని సార్. ఇక్కడ ఏ ఒక్కరు కూడా నన్ను ఎవ్వరు కూడా మరి టీచర్ అయినా ఏంటో తెలియదు, నాకు భయపడే వల్ల తెలియదు. మరి నెక్స్ట్ డే నాకు చేంజ్ చేసుకునేవాళ్ళు సార్. ఈ రోజు ఇట్లా అయింది అని గట్టిగా చెప్పేదాన్ని రాగానే. అట్లా కాదు మేడం ఇట్లా సోన్స్ అని చెప్పి నన్ను కూడా కన్విన్స్ చేసేవాళ్ళు. చాలా డిఫరెన్స్ ఉంది. నేనైతే చెప్తా సార్, షూర్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ నాట్ ఎ కమర్షియల్, అది మాత్రం 100% నేను చెప్తాను. కమర్షియల్ వేలో అసలు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటి అంటే కమిట్మెంట్ వస్తుంది. కమిట్మెంట్ వాళ్ళు నేను ఆ రోజు చెప్పి నా CBT ఇట్లా అని చెప్పిన మళ్ళీ నాకు చేంజెస్ కనిపించింది. బికాస్ ఆఫ్ దట్ వాడు కొంచెం సోషలైజేషన్ రావడం, పాయింటింగ్ వచ్చింది సార్. నాకు మన మేడం ఉన్నారు కదా, మేడం ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే నేను ఎప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటా ఉంటాను, నేను వెళ్తున్నవి కరెక్టా కాదని. మధ్యలో NMH వెళ్ళినప్పుడు మన మేడం ఇక్కడ ఏం చెప్పిందో అవే మొత్తం నాకు చెప్పింది సార్. పాయింట్స్ రాగానే అనుకుంటూ వచ్చిన సేమ్ అవే పాయింటింగ్ చేయించడము, వాడికి బోరింగ్ రాకుండా 2 letters నేర్పిన తర్వాత వాడికి నచ్చిన యాక్టివిటీ చేసి మళ్ళీ అది నాకు సక్సెస్ అయింది సార్. వాడు ఇప్పుడు నా M వరకు రాస్తున్నాడు, Z వరకు చదువుతున్నాడు. మేము ఇంకొక ఈ మధ్య కాలంలో వాడు కొంచెం సిక్ అయింది. హాస్పిటల్ ఆ సార్ వాళ్ళకి తెలుసు, మహాలక్ష్మి హాస్పిటల్ సార్ వాళ్ళకి వీడి కండిషన్ అంతా తెలుసు. అప్పుడప్పుడు వెళ్తాం కాబట్టి తను ఎలా ఉన్నాడు ఏంటి అని చూస్తూ తను తెలుసు, కొంచెం ASD అని తెలుసు తనకి. మాకు రెగ్యులర్ పీడియాట్రిషియన్. పడుకో, నువ్వు షెడ్ పైకను, ఓపెన్ యువర్ మౌత్, షో మీ యువర్ టంగ్, ఇవన్నీ టపటా చేసేసింది. డాక్టర్ చెప్తే అసలు చాలా అంటే చాలా డెవలప్మెంట్ ఉంది, మీరు ఇట్లనే కంటిన్యూ చేసుకోండి అని చెప్పింది. తెలుసు. మేము వెళ్ళి కూడా ఇట్లా ఎక్కడికైనా వెళ్ళినా ఇంతకుముందు ఎవరో ఒకరు తనతో ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు కామ్ గా కూర్చుంటున్నాం, తను అటు ఇటు అబ్జర్వ్ చేసుకుని వచ్చి మళ్ళీ మా దగ్గరే కూర్చుంటుంది. ఇది ఒకటి. హైపర్ కూడా చాలా తగ్గింది సార్, కొంచెం ఏదో సిరప్స్ చేసి ఇప్పుడు అట్లా అయింది, కానీ హైపర్ కూడా చాలా తగ్గింది. వీఆర్ వెరీ హ్యాపీ.